అందరికీ నమస్కారం. భాస్కర్ విహారీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఈరోజు నాకు ఏ వీడియో చేయాలా అని ఆలోచిస్తుంటే న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ కనబడింది. దాన్ని నేను భద్రంగా దాచిపెట్టాను. ఆర్టికల్లో ఏమిటి అంటే, ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 2000 మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్తున్నారు. దీనికోసం ప్రతి ఒక్క ముస్లింకు ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇందుకు గాను ₹6,40,00,000 నిధులను కూడా విడుదల చేసింది. విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్ అక్కడ ఎయిర్పోర్ట్స్ ద్వారా బయలుదేరే ఆ ముస్లిం ప్రయాణికులకు ప్రత్యేక శిబిరాలు, రవాణా సదుపాయాలు, వసతులు కూడా కల్పించింది. తొలి విడతగా 333 మంది ఈ నెల బయలుదేరబోతున్నారు. ఇది ఆ ఆర్టికల్ సారాంశం. ఈ న్యూస్ చదివాక నాకు సందేహం కలిగింది. ఎందుకంటే నేను కూడా ఖురాన్ చదివాను. పవిత్ర ఖురాన్లో హజ్ యాత్ర ఎలా చేయాలో చాలా వివరంగా ఉంది. కుటుంబాన్ని పోషించలేని వారు, కుటుంబ పోషణ భారంగా భావించేవారు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నవారు, అప్పు చేసిన వారు, అప్పు తీర్చని వారు, వడ్డీకి అప్పు తీసుకున్నవారు లేదా వడ్డీకి అప్పు ఇచ్చిన వారు, వేరే వారి సహాయంతో లేదా అప్పు చేసి సబ్సిడీతో ఇలా డబ్బులు పొందిన వారు హజ్ యాత్ర చేయడానికి అర్హులు కారు అని ఖురాన్లో చాలా స్పష్టంగా ఉంది. చాలా మంది ముస్లిం సోదరులు కూడా ఈ విషయం తెలుసు. ఈ వీడియో ఇస్లాంకు వ్యతిరేకంగా చేయడం లేదు, నేను ముస్లిం సోదర సోదరీమణులకు వ్యతిరేకంగా చేయడం లేదు. ఇక్కడ ప్రభుత్వ విధానం నాకు అర్థం కాక మీ ముందు నా సందేహాన్ని వెలిగించుకోవడానికి వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే హజ్ యాత్ర అంటే మక్కా మదీనా యాత్ర కోసం ముస్లింలు వారు ఇష్టానుసారం హజ్ యాత్ర చేయడానికి సిద్ధపడి వెళ్తారు. ఎవరితో అప్పు చేసి వెళ్ళకూడదు, ఎవరి సహాయంతో వెళ్ళకూడదు, ఎవరి దాన ధర్మాలతో వెళ్ళకూడదు. ఖురాన్ ప్రకారం చెప్తున్నా నేను. మరి వారి ఇష్టానుసారం వారి సొంత ఖర్చులతో వారు వెళ్ళాలి. ఖచ్చితంగా మక్కా మదీనా యాత్ర స్తోమత ఉన్నవారు మాత్రమే చేయాలి అని ఖురాన్లో స్పష్టంగా చెప్పబడింది. స్తోమత లేని వారు చేయాల్సిన పని లేదు. అలాగే ముస్లింస్ కు ఈ యాత్ర తప్పనిసరి చేయబడలేదు ఖురాన్ ప్రకారం. అలా హజ్ యాత్ర చేయలేని వారు, స్తోమత లేని వారు ఇక్కడ అంటే వారు సరౌండింగ్ లో, వారు ఉన్న ప్రాంతంలో అన్నదానం చేయొచ్చు, అలాగే ఉపవాసాలు చేయొచ్చు, ప్రార్థనలు చేయొచ్చు. ఇలా చేసిన హజ్ యాత్రకు వెళ్తే వచ్చే పుణ్యం వస్తుందని ఖురాన్ అంటోంది. మరి ఇలా ఖురాన్లో ఉంటే ఇక్కడ జరుగుతోంది ఏంటి? ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ఎందుకు ఆర్థిక సహాయం ప్రకటించాలి? ఎందుకు వారికి రవాణా సదుపాయాలు, ప్రత్యేక వసతులు, ప్రత్యేక శిబిరాలు కల్పించాలి? అలాగే జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు కూడా కొంతమందికి అర్హులైన వారికి 60,000 వరకు ప్రభుత్వాలు ఇస్తున్నాయి ఆయా రాష్ట్రాలు వారి పరిధిలో అని కూడా నేను న్యూస్లో చూశాను. ఇలా ముస్లింలకు, క్రైస్తవులకు ప్రభుత్వాలు ఇస్తున్నాయి. మరి హిందువులకు కూడా అలాంటి సబ్సిడీలు, అలాంటి సహాయాలు, ఆర్థిక సహాయాలు ప్రభుత్వాలు చేస్తున్నాయా అని నేను ఒక్కసారి స్టడీ చేస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయడం లేదు. ఎందుకు అంటే మనము మన దేశాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాం కాబట్టి. నేను అనడము ఇక్కడ మొత్తం 90% ఆదాయం హిందువుల నుంచే మన దేవాలయాలకు వస్తుంది, దేవాదాయ శాఖకు వస్తుంది, ప్రభుత్వానికి కూడా వస్తుంది. మరి అలాంటప్పుడు ఇలాంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా కేవలం 2 మతాలకే ఇచ్చి హిందువులకు ఇవ్వకుంటే ఇది కాదా మత విద్వేషాలు రెచ్చగొట్టడం? నేను ఇక్కడ హిందువులకు ఇవ్వాలి అని చెప్పడం లేదు. ముస్లింలు, క్రైస్తవులకు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాను. స్తోమత ఉన్నవారు, శక్తి ఉన్నవారు జెరూసలేం వెళ్తారు, మక్కా మదీనా యాత్రకు వెళ్తారు. లేనివారు ఇక్కడ నుండే ప్రార్థన చేస్తారు. బైబిల్ ఖురాన్ కూడా చెప్తోంది, ఇంట్లో కూర్చొనైనా నమాజ్ చేయొచ్చు అని చెప్తోంది. చీకటి గదిలో ప్రార్థన చేయమని బైబిల్లో యేసు ప్రభువు చెప్పాడు.
మరి ఇలాంటప్పుడు ప్రభుత్వాలు ఎందుకు మతాల విషయంలో జోక్యం చేసుకుంటున్నాయి? రెండు మతాలకు ఇచ్చి ఒక మతానికి ఇవ్వకుంటే వీరిలో ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదా అన్నట్టు వాళ్ళకి తెలియదా? అలాగే ఈ మతం వారికి ఈ మతాల వారి మీద ద్వేషం రాదా అనే సంగతి వాళ్ళకి తెలియదా? తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్లు ఇలా ఒక మతానికి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో సందర్భాలలో ఇలా ఆర్థిక సహాయాల పేరిట వారిని ఆదుకుంటున్నామన్న పేరిట ఇలా డబ్బు వృధా చేయడం ఎంతవరకు సమంజసం? హజ్ వెళ్లే ముస్లిం సోదరిమణులు కూడా ఈ విషయం ఆలోచించాలి. క్రైస్తవ సోదరిమణులు కూడా ఈ విషయం ఆలోచించాలి. ఈ ప్రయాణాల కోసం ప్రభుత్వము అన్ని కోట్ల నిధులు రిలీజ్ చేస్తోంది. కానీ ఈ మత గ్రంథాల ప్రకారమే అది చాలా తప్పు విషయం. కాబట్టి దీన్ని ముస్లిం మత పెద్దలు, క్రైస్తవ మత పెద్దలు ఖచ్చితంగా ఖండించాలి. ఏ మతానికి కూడా ఆర్థిక సహాయం ప్రభుత్వం చేయకూడదు. ప్రభుత్వం ఇప్పుడు లౌకికంగానే ఉండాలి. రాజ్యాంగం ప్రకారం ఏ మత విషయాల్లో కూడా వారి రక్షణ బాధ్యత మాత్రమే ప్రభుత్వం తీసుకోవాలి తప్ప, శాంతి భద్రతల విషయం మాత్రమే ప్రభుత్వం చొరవ చూపాలి తప్ప వారికి ఈ రకమైన సహాయాలు చేయకూడదు. దీన్నే ఇంకో రకంగా చేయొచ్చు కావాలనుకుంటే. ఇప్పుడు ఒక్కొక్క ముస్లింకి ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తుంది కదా ప్రభుత్వం. దీనికోసం 6,40,00,000 గ్రాంట్ రిలీజ్ చేసింది కదా. అదే డబ్బుని ముస్లిమ్స్ లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అలాగే తమ పిల్లల్ని చదివించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక సతమతం అవుతున్న వాళ్ళు ఉన్నారు. సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్లకు ఆ డబ్బు సహాయం చేయండి. అది ఏమాత్రం తప్పు కాదు. ఎందుకంటే అప్పుడు సహాయం అనేది ప్రభుత్వం చేసే సహాయం మతం కిందికి రాదు, మత కార్యక్రమం కిందికి రాదు. చెయ్యండి. అలాగే హిందువుల్లో ఉంటారు పేదవాళ్ళు, చదివించడానికి స్తోమత లేని వాళ్ళు, ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి కూడా డబ్బు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్లకు మీ డబ్బు ఖర్చు పెట్టండి. క్రైస్తవులకు కూడా అలాగే ఖర్చు పెట్టండి. 3 మతాల ప్రజలను కూడా సమానంగా చూడాలి. ఏ ప్రభుత్వమైనా ప్రతి విషయంలో కూడా మత విషయంలో ఇన్వాల్వ్ కాకూడదు. ఆ మతాల ప్రజల యొక్క సమస్యల విషయంలో ప్రభుత్వం సహాయం చేయొచ్చు, ఇన్వాల్వ్ చేయొచ్చు, వారి కష్టాలను తప్పకుండా పోగొట్టే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ముస్లిం సోదరులు తమ స్తోమత ప్రకారం లక్షణంగా, హాయిగా, క్షేమంగా హజ్ యాత్ర పూర్తి చేసుకుని రావచ్చు. క్రైస్తవులు వెళ్ళి రావచ్చు. హిందువులు కూడా వారికి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనిపించినా లక్షణంగా వెళ్ళి రావచ్చు. కానీ దీనికి ప్రభుత్వాలు సహాయం చేయకూడదు అన్నది ఆ న్యూస్ ఆర్టికల్ చదివి నేను స్టడీ చేసిన తర్వాత నేను తెలుసుకున్న విషయం. దీనివల్ల మన మధ్య మనకు గొడవలు, అపార్థాలు, అపోహలు, కొట్లాట్లు ఇవన్నీ రావడానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. అందుకనే మరొకసారి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మతపరమైన విషయాల్లో ఎవ్వరూ కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ కాకూడదు. ప్రజల సమస్యల విషయాల్లో మాత్రమే ఇన్వాల్వ్ కావాలి. వారి సమస్యలను పోగొట్టాలి. అందుకోసం మాత్రమే ప్రజల ప్రభుత్వాలను ఎన్నుకున్నది, ప్రజలను కాపాడడానికి మాత్రమే. కానీ ఏదో ఒక మతాన్ని భుజాన వేసుకొని ఆ మతాన్ని హైలైట్ చేయడానికి కాదు. ఈ విషయం అందరూ గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.